హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 21ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో అయితే రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటాడు కదా. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే బయటికి అయితే వెళ్ళమాకు అని చెప్పి హీరోకి అయితే గట్టిగా చెప్తుంది. ఒకవేళ నువ్వు కనుక వెళ్తే నాకు తెలియదు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి, మళ్ళీ నిన్ను ఎక్కడని కనిపెట్టాలి చెప్పు అని చెప్పి అనగానే ఇంకా హీరోకి కూడా అర్థమవుతుంది హీరోయిన్ ఏ ఉద్దేశంతో చెప్పిందని. ఇంకా వెంటనే డోర్ అనేది క్లోజ్ చేసేసి అలా నుంచొని ఉంటాడనమాట. ఇంకా అలా నుంచునేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, సరే ఇక్కడికైతే వచ్చి కూర్చో అని చెప్పి అనేసరికి ఇంకా హీరో అయితే అలా చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడికి ఎలా కూర్చోను అని చెప్పి, ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుందాం అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరోకి హీరోయిన్కి మధ్య ఒకటైతే అడ్డు అనేది పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మన ఇద్దరం ఏమీ కలవము, అర్థమైంది కదా, ఇలా అయితే పడుకోవచ్చు అనగానే ఇంకా హీరో కూడా వెళ్ళి పడుకుంటాడనమాట. ఇంకా అలా హీరో కూడా వెళ్ళి పడుకునేసరికి హీరోయిన్ అయితే అంటది, నైట్ నువ్వు ఇక్కడ లేవు కదా, నాకు చాలా భయం వేసింది పడుకోవడానికి. కానీ ఏదైతేనే నేనైతే అలాగే పడుకొని పోయాను, అందుకే నాకు ఒంట్లో కూడా బాగాలేదు. కానీ ఏదైతేనే ఇప్పుడైతే నువ్వు నాతోనే ఉన్నావు, నువ్వు ఇంటికి తన్ను తీసుకొచ్చావు కాబట్టి నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఈ మాటలన్నీ విన్న హీరో అయితే అంటాడు, నా దృష్టిలో ఇది ఇల్లు అయితే కాదు, ఇది ఒక రెంటెడ్ హౌస్ మాత్రమే అని చెప్పి అనగానే, ఇది రెంటెడ్ ప్లేసా? నీ దృష్టిలో రెంటెడ్ ప్లేస్ అని అంటున్నావు కదా, కానీ నీ మనసులో ఇల్లు అంటే ఎలా ఉండాలి, అది మాత్రం నాకు చెప్పు చాలు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేను చెప్పేది మాత్రం ఇంటి గురించి, కానీ డెఫినెట్గా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మాత్రం ఇల్లులాగా అయితే నేను భావించట్లేదు, ఇది ఒక రెంటెడ్ ప్లేస్ లాగే భావిస్తున్నాను అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, కానీ నాకు మాత్రం ఎక్కడైతే నువ్వు ఉంటావో అదే నా ఇల్లులాగా అనిపిస్తుంది, నువ్వున్న చోట నాకు కొంచెం సెక్యూర్డ్గా ఫీలింగ్ అనేది ఉంటుంది తెలుసా అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే ఏమీ సమాధానం చెప్పడమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, పొద్దుటి నేను లెగ్స్ చూడగానే నా కళ్ళ ముందు నువ్వు మాత్రమే ఉండాలి, లేకపోతే నాకు చాలా భయం వేస్తుంది, అర్థమవుతుంది కదా నేను చెప్పేది అనగానే సరే అంటాడు. ఇంకా మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అవి హీరోయిన్ చూసేసరికి హీరో అయితే నిజంగా తన కళ్ళ ముందే ఉంటాడనమాట. హీరో అయితే పడుకొని అయితే ఉంటాడు. ఇంకా హీరో పడుకోవడం అయితే హీరోయిన్ అయితే చూసి హీరో దగ్గరకంటే వెళ్ళి హీరోని అయితే పట్టుకొని ఉంటుందన్నమాట. అలా పట్టుకునేసరికి హీరో అయితే కళ్ళలో కలవరిస్తూ ఉంటాడు, నేను చాలా అలసిపోయాను చెర్రీ, నా వల్ల అవ్వట్లేదు, నాకు బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి, నాకు చాలా నొప్పిగా ఉంది, నాకు ఇదంతా అవ్వదనిపిస్తుంది చెర్రీ, నేను తప్పు చేశానా? నన్ను మాత్రం ఇప్పుడు లేపమాకు, నేను ఇంకా కొంచెం సేపు పడుకుంటాను సరేనా ప్లీజ్ అని చెప్పి హీరో అయితే బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు కలలు కంటున్నావు కానీ ఇది కల కాదు, నిజంగా నువ్వు నాతో అయితే చెప్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇలా అనేసరికి వెంటనే హీరో అయితే కళ్ళు అనేది తెరిచి హీరోయిన్ అయితే చూస్తాడు. ఇంకా అది కల కాదు, తను నిజంగా హీరోయిన్కే చెప్పేశాడని హీరోకి అయితే అర్థమవుతుంది అన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎందుకని చెప్పి నా ముఖం చూసి అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు, ఏమైనా తప్పు చేస్తేనే నర్వస్గా ఫీల్ అవ్వాలి, నువ్వెందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నావు అనగానే హీరో అయితే అంటాడు, నేను నీకు చెప్పలేదు కదా నేను నర్వస్గా ఫీల్ అవుతున్నానని అని చెప్పి హీరో అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, కానీ నాకు ముఖంలో కనబడుతుంది, నీకు ఇప్పుడే కళ అనేది వచ్చింది అనగానే, ఇది జస్ట్ నా పీడ కళ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి హీరోయిన్తో అయితే హీరో అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు కళ కన్నావా అంతేనా, కానీ నీ కళలో కూడా నా గురించే కలగంటున్నావు, నీ కళలో కూడా నేనే ఉంటున్నాను, నీకు అర్థమవుతుంది కదా నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో అనేది, నీకు తెలుస్తుందా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేది, నీకైనా క్వశ్చన్ చేసుకున్నావా నేను ఇష్టమో లేదో అనేది చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని అడుగుతూ ఉంటుందన్నమాట. కళల్లో కూడా నేను ఒక పాట అనేది తీసుకుంటున్నాను, నీకు బాధలో కూడా నన్నే గుర్తు తెచ్చుకుంటున్నావు, కళల్లో కూడా నన్నే గుర్తుకు తెచ్చుకుంటున్నావు అనగానే హీరో అయితే గట్టిగా చెప్తాడు, అదేమీ లేదు, ఇంకా నువ్వు మాట్లాడడం ఆపుతావా అని చెప్పి కొంచెం హార్ష్గా అయితే మాట్లాడతాడనమాట. హార్ష్గా ఎందుకని చెప్పి మాట్లాడుతున్నావు, నువ్వెందుకని ఈ మధ్య చాలా అబద్ధాలు అనేవి చెప్తున్నావు, నువ్వు పెద్ద అబద్ధాల కోరవైతే అయిపోతున్నావు, నీకెందుకని అర్థం కావట్లేదు, అయినా నువ్వు 2 సంవత్సరాల క్రితం నాకైతే చెప్పావు నన్ను మాత్రం మర్చిపోమాకు అని చెప్పి, ఎందుకని అలా చెప్పావు, నేనైతే నా ప్రామిస్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు అనేది నీకైనా అర్థమవుతుందా అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు ఏ రీజన్ లేకుండా నన్ను అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నీకంటూ ఒక రీజన్ ఉండాలి కదా అని అడిగేసరికి వెంటనే హీరో అయితే డోర్ అనేది తీసుకొని బయటకైతే వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి ఏం అర్థమవుదు ఎందుకని చెప్పి హీరో ఇదంతా చేస్తున్నాడని చెప్పి, అలా హీరో తన్ని అవాయిడ్ చేస్తున్నాడని అర్థమయ్యి ఇంకా హీరోయిన్కి చాలా బాధ అనేది వేసి ఇంకా అక్కడికక్కడే ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో కూడా ఇక్కడ కూర్చొని ఏడ్చేసరికి మళ్ళీ హీరోయినే బయటకైతే వచ్చి ఇంకా అడుగుతుంది హీరోని,
నేను మీ కజిన్ని తన భార్యని రేపొద్దుట మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు నన్ను తీసుకువెళ్తావా అని అనగానే, నువ్వు వెళ్ళి పడుకో, నీకు ప్రాపర్ రెస్ట్ అనేది ఫస్ట్ అవసరం, అప్పుడే నువ్వు ఫాస్ట్గా రికవరీ అవ్వగలవు అని చెప్పి హీరో అయితే అంటాడు. నువ్వు రేపొద్దుట ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడమే మంచిది, నువ్వు వాళ్ళని చూడాల్సిన అవసరం అయితే అసలా లేదు అని చెప్పి హీరో అయితే అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఎందుకని అనవసరం లేదంటున్నావు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆవిడే కదా నీకు చెప్పింది లిప్స్టిక్ ఇవ్వు, ఐ హీల్స్ ఇవ్వని చెప్పి నీ కజిన్ వైఫే కదా నాకు చూస్ చేసింది, ఆవిడ వల్లే కదా ఇలా ఉన్నాము, అందుకే నేను ఆవిడకి ఇంపార్సన్ కింద వెళ్ళి థ్యాంక్స్ అనేది చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నేను వాళ్ళతో కాంటాక్ట్లో అసలు లేను, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇలా అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఎప్పుడు నాకు ఎందుకని అబద్ధం అనేది చెప్తావు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అనేది కూడా నాకు తెలియడం లేదు, అసలు నేను భయపెట్టే ఆ నిజం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా అడుగుతుంది అనమాట. అలా అడిగేసరికి ఇంకా వెంటనే హీరో అయితే అంటాడు, నీకు నిజం చెప్పాల్సిన కరెక్ట్ టైం అయితే ఇప్పుడు రాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. హీరోయిన్ మాటల్ని ఫేస్ చేయలేక ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, అసలు ఇప్పుడు ఇలా చెప్పడానికి కారణం కూడా లేదని చెప్పి అంటున్నావు, నేనేం భయపడుతుందో కూడా చెప్పలేని పొజిషన్లో నువ్వైతే ఉన్నావా అని చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి, నువ్వెందుకని ప్రతిసారి ఇదే టైమింగ్లో ఫిక్స్ చేస్తూ ఉంటావు, ఈ టైంకి నిజం చెప్పాలి, ఈ టైంకి నేను నీతో మాట్లాడాలని ఎందుకు అలా పెట్టుకుంటున్నావో కూడా అర్థం కావట్లేదు, దీనికి ఏమైనా కారణం ఉందా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే చేసావు, నేను చిన్నప్పటి నుంచి నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను, నువ్వు వస్తావు అని చెప్పి చిన్నప్పుడు కూడా వస్తానని చెప్పి రాలా, నేనే నీకోసం అయితే వచ్చాను, నేను ప్రతిసారి నేనేమనుకుంటానంటే నువ్వు వస్తావని చూస్తూ ఉంటాను, నువ్వేమనుకునేవాడివి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నేను ఇండిపెండెంట్గా ఉండి నా అంతటి నేనే అబ్రాడ్లో చదువుకోవాలని చెప్పి అనుకున్నావు, నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకున్నావు, ప్రతిసారి నీకేది కావాలో అది బట్టే నడుచుకున్నావు, కానీ అలా కాదు, నువ్వు సిచ్యువేషన్ బట్టి నడుచుకుంటావు, నిన్ను సిచ్యువేషన్ బట్టి ఫోర్స్ చేసుకుంటావు ప్రతి స్టెప్, నువ్వు ఒక మ్యాథ్స్ వరల్డ్లో ఉండేవాడివి, ఇది మ్యాథ్స్ వరల్డ్ అయితే కాదు, ప్రపంచం అనేది ఒక సొల్యూషన్ దొరికే ప్రపంచం అయితే కాదు, మ్యాథ్స్కి సొల్యూషన్ అనేది ముందే రాసిపెట్టుంటుంది, మన జీవితంలో వచ్చి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మనమే కనిపెట్టాలి, ప్రతి ఒక్కరు ప్రపంచంలో పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోరు, ఎవరు పర్ఫెక్ట్గా ఉండలేరు, అది అసలు ఇంపాసిబుల్, హ్యూమన్ అనేవాడు ఎప్పుడూ టాప్లో ఉండాలని చెప్పి అనుకుంటారు, కానీ ప్రతిసారి కాలం చేంజ్ అయ్యే కొద్దీ ఏ పర్సన్ టాప్లో అయితే ఉండరు, ప్రతిసారి వాళ్ళే ఫస్ట్ అయితే రాలేరు కదా, మనం టైంకి అనుకూలంగా మారుతూ ఉండాలి, అది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఇంకా హీరో అయితే అంటాడు, నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, ఫస్ట్ రావాలని చెప్పి అనుకోలే, నాకు ఒక బెటర్ లైఫ్ కావాలని మాత్రమే నేను అనుకున్నాను, నేను నా లైఫ్ టైం మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలని నేను అనుకోలే, అయినో నాకు తెలుసు ప్రతిదీ నేను పర్ఫెక్ట్ కాదు నా జీవితం మొత్తంలో అని, అందుకే కదా ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇప్పుడు నిన్ను కూడా నా జీవితంలోకి తీసుకొచ్చి నాలాగా నిన్ను ఇబ్బంది పెట్టాలని అయితే నేను అనుకోవడం లేదు, ఇంతకన్నా నీకు అర్థమైనట్టు నేను ఎలా చెప్పాలో అనేది నాకైతే అర్థం కావట్లేదు అని హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే ఇలా అంటదన్నమాట, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావో తెలుసా, నాతో ఉండాలి అని మాత్రం అనుకోవడం లేదు, అసలు నీకేమైనా భయమైనా ఉందా, నేను నిజంగా నిన్ను మర్చిపోతే ఏం జరుగుతుందా అని చెప్పి నీకు కేవలం ఆ భయం కూడా లేదు, అదే నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే ఇదే అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, ఇప్పుడు నా కరెంట్ సిచ్యువేషన్ చూసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని హీరోయిన్ అనగానే ఇంకా హీరో అయితే అంటాడనమాట, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకున్నావు కదా, దానివల్ల నీకేమైనా కలిసి వచ్చిందా, దానివల్ల నా విలువ ఏమైనా మారిపోయిందా అని హీరో అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావో తెలుసా, నేను నిన్ను గుర్తుపెట్టుకోవాలని, ఎలా అంటే నువ్వు గొప్పగా హై అచీవ్మెంట్స్ అచీవ్ చేసినట్టు మాత్రమే నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నావు అని హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడు, సరే అయితే ఇప్పుడు నేను అన్నీ కోల్పోయాను, నా దగ్గర అన్ని తెలివితేటలు లేవు, నేను ఓడిపోయిన వాడిని, అయినా సరే నువ్వు నాతో ఉండాలని చెప్పి అనుకుంటున్నావా, ఇంకా నా దగ్గర ఏం మిగిలిని నిన్ను ప్రేమించడానికి, నా దగ్గర ఏమీ లేవు కదా, నువ్వు నన్ను ప్రేమించడానికి ఏమైనా అర్హత అన్నది అనుకుంటున్నావా అని హీరో అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు నిజంగా ఎప్పుడైనా ఆలోచించావా, మీ అమ్మతో నువ్వు గొడవ పడ్డావు కదా ఒక బిడ్డలాగా, దాంట్లో నువ్వు సక్సెస్ సాధించాను అనుకుంటున్నావా, మీ అమ్మగారి ప్రేమలో ఏమైనా సక్సెస్ అనేది ఉందా, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు నాకు తెలుసు, కానీ నిన్ను నువ్వు నిజాయితీగా ప్రేమించుకోవాలి కదా, నీకేం కావాలో నువ్వు డిసైడ్ అనేది చేసుకున్నావు, కానీ దానికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాని మీద నిలబడాలి అని అనగానే హీరో అయితే అంటాడనమాట, సరే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయగలవా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే చెప్పు అని చెప్పి హీరో అయితే హీరోయిన్ని అడుగుతాడనమాట.
నువ్వు నీ చుట్టూ హోల్ని అయితే ఏర్పాటు చేసుకున్నావు, ఒక సర్కిల్ అనేది గీసుకొని నేను ప్రేమకి అర్హుడినే కాదు, నేను ఒక ఓడిపోయిన వాడిని అని చెప్పి మనసులో ఒక బలంగా అనేసుకున్నావు. వాటి నుంచి నువ్వు బయటకు వస్తేనే కదా అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసేది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి హీరో అయితే అంటాడు, నేను పెట్టే మొదల్లోనే టాక్సిక్ అనేది ఉంది, నా జీవితమే ఒక టాక్సిక్ లాగా కష్టంగా మారిపోయింది, అలాంటి కష్టకాలంలో నాకు తోడుగా అయితే ఉంటావా, నిజంగా నాలాంటి వాడిని నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా, నా దగ్గర అయితే ఇప్పుడు ఏమీ లేదు, అందుకే నేను చెప్తున్నాను అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేశావు, నువ్వు ఇలా నా గురించి ఆలోచిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను కేవలం నిన్ను ఏ ఉద్దేశంతో ప్రేమించానని అనుకుంటున్నావు, డబ్బు కోసమా, లేకపోతే పలుకుబడి కోసమా, లేకపోతే అందరూ పొగుడతారని చెప్పి అనుకుంటావని చెప్పి ప్రేమించాను అనుకుంటున్నావా, నీకు అసలు ఇలా ఎలా అనిపించింది నా విషయంలో, ఒక్కసారి నేను ప్రేమిస్తే జీవితం అంతా నీతోనే కలిసి ఉండాలని చెప్పి అనుకునే నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు మాత్రం నిన్ను డబ్బు కోసం ప్రేమించినట్టు, నీ గొప్పతనం కోసం ప్రేమించినట్టు అనుకున్నావా, అందుకే నీకేమీ లేనప్పుడు కూడా నిన్ను ప్రేమించలేనేమో అని నువ్వు భావిస్తున్నావా, ఒకవేళ నువ్వు నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయి ఉంటే బహుశా నేను ప్రేమించకపోదునేమో, అసలు నిన్ను ప్రేమించకపోదునేమో, నువ్వు కేవలం ఆర్డినరీ పర్సన్ అనుకున్నాను కాబట్టి నేను నీ దగ్గర ఉన్నాను, ఇంకేం కావాలి నీకు అని హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే అంటాడు, ఇంకొంతకాలం నా కోసం వెయిట్ చేయగలవా, నేనైతే నీకు మాటిస్తున్నాను, తప్పనిసరిగా నేను నీ కోసం అయితే వస్తాను, నీ కోసం అని చెప్పి హీరో అనగానే హీరోయిన్కి అయితే ఇంకా కోపం వస్తుంది, నేను ఎంతసార్లు అని చెప్పి నీ ప్రేమలో పడాలి, ఎప్పుడు నేను నీతోనే ఉండాలి, నీ వైపే ఉండాలనుకుంటావు, కానీ నువ్వు కూడా నా వైపు ఉండడానికి ట్రై చేయాలి కదా, ప్రతిసారి పిచ్చిదానిలా మెసేజ్లు అయితే పెడతాను కానీ నీ నుంచి ఏ రిప్లై రాదు, ప్రతిసారి నీకు కాల్ చేస్తాను కానీ నీ నుంచి అసలు సమాధానమే రాదు, అసలు నువ్వు ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని కూడా తెలుసుకోవడానికి నాకు అర్హత కూడా లేదన్నట్టయితే చేస్తావు, సరే ఇలానే చెయ్యి, అయినా నా చిన్నప్పటి నుంచి నువ్వు ఒక్కడవే కాదు కదా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్లా ఉండేది, నాతో పాటు ఇంకా చాలామంది అయితే ఉన్నారు, నాకు నచ్చేవాడిని వేరే వాళ్ళలో కూడా నేను చూసుకోవచ్చు, కానీ ఎందుకు నీ కోసం ఉన్నానని ఎప్పుడైనా ఆలోచించావా అంటే ఎప్పుడు ఆలోచించలేకపోయావు, సరే తర్వాత ఏం చేస్తావు, ఒక న్యూ రీజన్ అనేది నెతుక్కుంటావు, మళ్ళీ ఫ్యూచర్లో నన్ను ఎలా కలవాలి, నన్ను ఎలా బాధ పెట్టాలని చెప్పి ఒక్కొక్క కారణం వచ్చే ప్రతిసారి నువ్వు నన్ను దూరం పెడుతూనే ఉన్నావు, ఇంకా ఎంత కావాలని నేను వెయిట్ చేయాలి, దీనికంటూ ఒక ముగింపు అనేది ఎప్పటికీ రాదంటావా, నువ్వే చెప్పు, ఎంతకాలం వెయిట్ చేశానో నీకు తెలియదంటావా, ఇంకెంతకాలం వెయిట్ చేయమంటావు నువ్వు నన్ను, సరే ఇంక నేను అలసిపోయాను, నా వల్ల అయితే కావట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇలా వెళ్ళిపోయేసరికి ఇంకా మళ్ళీ హీరోయిన్ అయితే చెప్తుంది, నువ్వు నాకేం చెప్పావు, గుర్తుపెట్టుకో, నన్ను మర్చిపో, మాకు ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటూనే ఉండు అని అన్నావు, కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వే గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది అని చెప్పి అడుగుతున్నావు, అసలు దేన్ని తీసుకోవాలి, అసలు నీకోసం ఎంతకాలం వెయిట్ చేయాలి, ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు వెయిట్ చేయనా, అప్పుడు నాకు 30, ఇంకొక 20 సంవత్సరాలు 40, ఇంకా నాకు జీవితం ఏముంది, నీకోసం వెయిట్ చేసుకుంటూనే బ్రతకాలి, నాకు పిల్లలు ఉండరు, పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఉండరు, అంటే నేను కూడా ఇంకొకరిని డేట్ చేయాలి కదా, నాకు ఫ్యామిలీ అనేది కావాలనిపిస్తుంది కదా, మా పేరెంట్స్ కూడా నేను హ్యాపీగా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా, నీకోసం అలా వెయిట్ చేసుకోండి నా పేరెంట్స్ని నేను బాధ పెట్టాలని అనుకోవడంలా, ఇప్పుడు నేను నీకు డిసిషన్ అనేది చెప్పేస్తున్నా, ఇంకా నేను ప్రేమించాలని చెప్పి అనుకోవడం లేదు, ఇక్కడతో నేను నిన్ను ప్రేమించడం ఆపేస్తున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా చెప్పేస్తుంది అనమాట. ఇంకా ఇప్పటికిప్పుడే నేను బట్టలన్నీ ప్యాక్ చేసుకొని నేనైతే వెళ్ళిపోవాలని కూడా అనుకుంటున్నాను, నా ప్రేమ పొందడానికి ఏవో సాధించాలని చెప్పి అనుకుంటున్నావు కదా, ఇప్పుడు దానికి ఇంత టైం అని పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నీకు ఆ టైం అనేది ఉండదు, ఇంకా నువ్వు కావాలనేది సాధించుకో, ఇప్పటికిప్పుడే ఫ్లైట్ ఎక్కి మరీ నేను వెళ్ళిపోగలను అని చెప్పి గట్టిగా హీరోకి అయితే చెప్పేస్తుంది అనమాట. హీరోకి ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థమవుదు హీరోయిన్ మాటలకి. ఇంకా హీరోయిన్ అయితే లగేజ్ అనేది సర్దుకొని బయటికి అయితే వచ్చేస్తుంది, హీరో అయితే అలా కూర్చొనే ఉంటాడు, ఇంకా క్యాబిన్ కూడా పిలిచి ఇంకా అక్కడ ఎక్కేసి మరీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా వెళ్ళిపోయేసరికి హీరో అయితే అలా చూస్తూ ఉంటాడు కానీ ఏం చేయాలో అర్థమవుదు, ఇంకా వెంటనే చెరీ అని చెప్పి క్యాబ్ వెనకాల అయితే పరిగెట్టుకుంటూ వెళ్తాడు, కానీ అక్కడ చుట్టుపక్కల ఏ కార్ అయితే కనబడదు. ఇంకా హీరో అయితే అలా ఫీల్ అవుతూ ఉండేసరికి ఇంకా వెనకాల నుంచి హీరోని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, అది ఎవరో కాదు హీరోయిన్నే, నువ్వు నా కారు వెనకాల పరిగెట్టుకుంటూ రావడం అనేది నేనైతే చూశాను, అందుకోసమే నేనైతే కార్ అనేది దిగాను, నేను కేవలం నీకు తెలియాలని చెప్పి అనుకున్నాను, ఒక పర్సన్ ఎక్కడున్నారో ఏంటో తెలియకుండా ఆ పర్సన్ని ఎలా వెతకాలి అని చెప్పి ఆలోచన కూడా లేకుండా పర్సన్ కోసం పరిగెడితే ఎలా ఉంటుందో అని చెప్పి ఇన్ని సంవత్సరాలు నేను అదే చేశాను, సో నీకు కూడా అది తెలిస్తేనే కదా నా బాధ తెలుస్తుంది, అందుకే ఇలా చేశాను, ఇప్పుడు నువ్వు పరిగెట్టావు, నీకు అర్థమైంది కదా ఇన్ని సంవత్సరాలు నేను ఎలా పరిగెట్టానో నీ కోసం అనేది అని చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి ఇంకా హీరో అయితే అంటాడు, చెర్రీ
నువ్వు నన్ను ప్రేమించడం ఆపు. అసలు నేను భరించలేను. నువ్వు లేవు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనే బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. అందుకే చెప్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించడం ఆపమాకు చెర్రీ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నాకు అర్థమైంది, నువ్వన్న పర్సన్ నా జీవితంలో ఉన్నావని కాబట్టే కదా నేను ఇప్పటి వరకు ఉన్నాను అనగానే హీరోయిన్ అయితే అంటది, నాకు ఈ మాటలన్నీ వద్దు, నాకు క్లియర్ ఆన్సర్ కావాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు ఏంటా అని మాత్రమే చెప్పు నాకు అని చెప్పి హీరోయిన్ అనేసరికి, నువ్వు లేకుండా నేనైతే బ్రతకలేను చెర్రీ. ఇప్పటి వరకు నువ్వు నా జీవితంలో ఉన్నావు అనే ధైర్యంతోనే ఇన్ని రోజులు ఇలా సర్వైవ్ అయితే అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఉండవు అని చెప్పేసరికి నేను తీసుకోలేకపోయాను. అందుకే నేను ఇలా అంతా చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలేసి మాత్రం వెళ్ళమాకు చెర్రీ. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడం కానీ, వాడితో పిల్లల్ని కండం కానీ, వాడితో డేట్ చేయడం కానీ నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. నాకు అది ఎంతో బాధను కలిగిస్తుంది. నేను అసలు కూడా చూడలేను చెర్రీ. నువ్వు వేరే వాడితో కలిసి ఉండడం అంత కోపాన్ని, అంత బాధని నాకు ఇస్తుంది. అవన్నీ నేను తీసుకోలేను. మాటలు వింటూనే నేను తట్టుకోలేకపోయాను. చూస్తే నేను చచ్చిపోతానేమో చెర్రీ. ప్లీజ్, నేను ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుంచి నేను నీ బాయ్ ఫ్రెండ్ లాగే ఉంటాను అని చెప్పి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడనమాట. అలా హక్ చేసుకునేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఇప్పటి నుంచి నేను కూడా నీ గర్ల్ ఫ్రెండ్గానే ఉంటాను. మన ఇద్దరం ఇప్పుడు అఫీషియల్గా డేటింగ్ అనేది చేసుకుందాం సరేనా అనేసరికి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట, ఇప్పటికీ నాకు చెప్పలేదు అసలు నీకు పాస్ట్లో ఏం జరిగింది, ఎందుకని నువ్వు ఇలా చేసావు అని చెప్పి. రీజన్ అయితే ఉందని నాకు తెలుసు, కానీ ఆ రీజన్ నాకు చెప్తావా అని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నీకు తెలుసా నేను అబ్రాడ్ నుంచి వచ్చిన వెంటనే మొదటగా చూసింది నిన్ను మాత్రమే. నువ్వే నన్ను చూసావు. ఇంకా ఆ రోజు నీతో మాట్లాడాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే అబ్రాడ్లో చాలా క్రైసిస్ అనేవి వచ్చినాయి. షేర్ హోల్డర్స్ అనేవి చాలా పడిపోయినాయి. షేర్స్ అలా పడిపోవడం వల్ల మా అమ్మ నాన్నకి చాలా అంటే చాలా దెబ్బలాట్లనే అయినాయి. అలా ఇద్దరు డివోర్స్ అనేవి తీసుకున్నారు. అలా డివోర్స్ తీసుకున్నాక ఏ ఒక్కరూ నన్ను పట్టించుకోలేదు. ఇంకా నేను ఎలా చదువుకోవాలి ఏంటో అనేది నాకైతే అర్థమవులా. ఫైనాన్షియల్గా ఫ్యామిలీ అయితే వీక్ అయిపోయింది. అమ్మ నాన్న సపరేట్ అయిపోయారు. ఆ టైంలోనే మా కజిన్ అయితే ఫైనాన్షియల్లో వర్క్ అనేది చేసేవాడు. తను కూడా ఇబ్బందిగానే ఉండేవాడు. అంటే మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల. తనైతే చెప్పాడు, నన్ను చదివిస్తాను అంటే చదువుకోవడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పి. నేను కూడా సరే అన్నాను. సరే అని చెప్పి తను పైనుంచి కిందకి వెళ్ళబోతున్నప్పుడు ఎవరో కానీ అతన్ని అయితే కిందకి తోసేశారు. ఎవరు తోసారు అనేది నాకైతే తెలియదు. ఇంకా తనైతే అలా శవంలా పడి ఉన్నాడు. తను అలా ప్యారలైజ్ అయిపోయాడు. ఏం చేయాలో ఏమో తెలియలేదు. ఇంకా నాకు ఎవరు తోసారు అనేది కూడా తెలియదు. నేను ఆ రోజు తన్ని అలా చూడగానే నా గుండె జారిపోయింది. ఇంకా నా ఫ్యూచర్ నాకు అర్థం కూడా కాలేదు. ఇంకా తను చేసిన అప్పులు, ఫైనాన్షియల్ మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల తన భార్య అయితే తను ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని తనైతే ఏదో ఒక చిన్న పని చేస్తూ బ్రతికించాలని అనుకుంది తన భర్తని. తను అలా తన చిన్న పనిని చేస్తూ స్టార్ట్ చేసింది. అలా అందరం చిన్న హోమ్కి వెళ్ళిపోయాం. తన భర్తను చూసుకోవాలి, ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి. ఇంకా నా బాధ్యత తీసుకుంది ఆమె. ఇంకొకటి వచ్చేసరికి తన బిడ్డను కూడా చదివించాలి. వాళ్ళకు ఒక ఆడపిల్ల కూడా ఉంది. తనని కూడా చదివించాలి. ఇంకా నేను కూడా వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు. నేను కూడా సహాయం చేస్తేనే ఎంతో కొంత మంచిదని చెప్పి నేనైతే కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్కి వెళ్ళేవాడిని. అలాగని నేను కూడా 2 గ్రాడ్యుయేషన్స్ అనేవి కంప్లీట్ చేయాలనుకున్నా. అది కూడా 2 స్ట్రీమ్స్లో. అలా నేను ఒక డిగ్రీ కోసం అని చెప్పి ఎంట్రన్స్ అనేది రాసి ఫ్రీ సీట్ని అయితే పొందాను. స్కాలర్షిప్ ద్వారా అదైతే మేనేజ్ చేయగలుగుతాను. ఇంకా రెంట్ అవన్నీ చూసుకొని ప్రతి ఒక్కసారి చూసుకుంటూ చెందేవాడిని. అలా ట్యూషన్స్ అనేవి చెప్పేవాడిని. ఇలా నాకు చాలా కష్టకాలం అనేది అనిపించేది అని హీరో అయితే హీరోయిన్కి ప్రతి ఒక్కటి చెప్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, నువ్వు చాలా అంటే చాలా గ్రేట్, చాలా అంటే చాలా అనుభవించి కష్టంలో నుంచి బయటకు అయితే వచ్చావు అని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడు, ఇది నాకు అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. ఇది నా బాధ్యత నెరవేర్చడం కోసం ఎంతైనా చేయొచ్చు అని చెప్పి అనిపించింది. కానీ ప్రతిసారి ఒకటే అనిపించేది, నువ్వు సన్సెట్ని చూడకూడదు అని చెప్పి కోరుకునేవాడిని. అక్కడ చాలా ఎత్తుగా ఉంది చూసావా, అక్కడికైతే వెళ్ళి ప్రార్థించేవాడిని. ఏమంటే చెర్రీ ఎప్పుడు సన్సెట్ అయితే చూడకూడదు. సన్సెట్ చూసిన ప్రతిసారి తనకి నేనే గుర్తొస్తాను. తనకి అప్పుడు బాధ అనేది కలుగుతుంది. నేను అలా గుర్తొచ్చిన ప్రతిసారి తను ఎంత బాధపడుతుందో నాకైతే తెలుసు. తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి నేనైతే ప్రతిసారి అక్కడ పైకి వెళ్ళి మరీ ప్రార్థించేవాడిని. కానీ ఎందుకో అనేది నాకు అర్థం కాదు. ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావని మాత్రం నాకు తెలుసు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.